ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకునే ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. ఆమేన్. హల్లెలూయా. ఎవరి ఆజ్ఞలను అనుసరించాలి? మనము ఎవరి మార్గంలో నడవాలి? మరి ప్రమాణము దేవుడు చేస్తాడు. అది ఎలా ఉంటే మనకు చేస్తాడంటే ఫస్ట్ ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి. ఫస్ట్ దేవుడు మన నుంచి అసలు ఆయన మనకి ఏమి అప్పచెప్పాడు, ఆయన ఆజ్ఞలు ఏంటి, ఆయన ఏ రీతిగా మనం ఉండాలనుకుంటున్నాడు, ఎట్లా ఆయన కోరుకుంటున్నాడు, అది ఫస్ట్ మనము తెలుసుకోవాలి. ఆ రీతిగా మనము ఉండి ఆయన ఆజ్ఞని కనుక్కుని ఆయన మార్గంలో, అంటే దేవుడు ఆయన చూపించిన మార్గం ఏది? మా లోకంలో అనేక మార్గాలు ఉంటాయి, కానీ దేవునికి మాత్రము ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గంలో ఎట్లా వెళ్ళాలి? ఇలా నడిస్తే గనక ఇక్కడ ఏమంటున్నట్టు, దేవుడు నీకు ప్రమాణము చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. అంటే ఇక్కడ చూడండి, మనకి మోషే, అహరోనులు దేవుడు చూపించిన మార్గాన్ని నడిచారు. మరి అపోస్తలులు కూడా దేవుడు చూపించిన మార్గాన్ని నడిచారు. వాళ్ళు దేవుడు చూపించిన మార్గాన్ని నడిచారు, ఆయన ఆజ్ఞలను గైకొన్నారు కాబట్టి వారు అనేక జనముకు వారు ప్రతిష్ఠ జనముగా దేవుడు వారిని చేసి ఉన్నారు. ఈరోజు నీవైనా ఎవరైనా సరే దేవుని ఆజ్ఞలు గైకొని ఆయన మార్గంలో నడిస్తే గనక ఆ దేవాది దేవుడు ఆయనకు మరి నిన్ను ఒక ప్రత్యేకంగా నిన్ను ఒక జనానికి చూపిస్తాడనమాట. ప్రజలకి నిన్ను ఒక ప్రత్యేకంగా చూపిస్తాడు. అది దేవుని యొక్క గొప్పతనం. ఆ రీతిగా మనం ఉండకుండా మనము ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా మనం కనపడాలంటే కనపడలేము. నువ్వు ఫస్ట్ దేవుని పరంగా వస్తే కనుక అప్పుడు దేవుడు నిన్ను తన జనముకి ఒక ప్రతిష్టముగా ఆయన చూపిస్తాడు. ఈ వాక్యం అందరికీ దేవుడు మాట్లాడుచున్నాడు, అందరితో మాట్లాడుచున్నాడు. ఆయన గొప్ప దేవుడే, సర్వశక్తిమంతుడే. కానీ నీవు ఆయన వైపు తిరగాలి, ఆయన మార్గంలో నడవాలి. అప్పుడు ఆయన సమస్తము కూడా మరి ఆయనకు అనుకూలమైన సమస్తము కూడా నిన్ను తీసుకొచ్చి అనేకమైన జనమునికి నిన్నొక సాక్ష్యంగా దేవుడు నిలబడతాడు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి, నీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. అవును నా పరమ తండ్రి, నీ ఆజ్ఞను గైకొని నీ మార్గంలో నడుచడం ఎంతో ధన్యత, యోగ్యత నా పరమ తండ్రి. అయ్యా, నీకు ప్రమాణము చేసినట్లుగా నా పరమ తండ్రి నీవు ప్రతిష్ఠ జనముగా మమ్మల్ని స్థాపించున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు రాజా, వందనము దేవా, నీకే స్తోత్రములు. ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు ఏమొచ్చినా నీ మార్గంలో నడిచే కృపను దయచేయండి. నీ ఆజ్ఞను గైకొని ముందుకు నడిచే కృపని వాక్యాన్ని మాకు దయచేయండి రాజా, వందనము దేవా, నీకే స్తోత్రములు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా జరుగుతున్న 12 దినముల ఉపవాస ప్రార్థన కూడా తోడుండి ముందు నడిపించండి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా దీవించి ఆశీర్వదించి నీ దాసురాల్ని, దాసుని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థనంతా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.